హాయ్ అండి. అనపగింజలతోటి పితికిపప్పు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. అమ్మ అయితే 1 కిలో కాయల వరకు పంపించింది. ఇంకా కిలో కాయలు కారపులుసులు ఇవేం పెట్టుకుందాంలే, కాయలు కూడా బాగా ముదిరినాయి అన్నట్లు నేనైతే ఇంక అన్ని ఒలిచేసుకొని నైట్ మొత్తం నానబెట్టేసుకోవాలండి. ఫుల్గా నీళ్ళు పోసేసి ఇంకా మరుసటి రోజు అయితే తొక్క నుండి పప్పు వేరు చేసుకోవాలన్నమాట. దాన్నే పితికిపప్పు అంటామండి. ఈ పితికిపప్పును అయితే ఎండబెట్టి స్టోర్ చేసుకొని కూడా ఆలుగడ్డతో చేసుకోవచ్చు. చాలా టేస్ట్ ఉంటుందండి. ఇంక ఇది ఒక్కటి చిప్పుడు పిల్లలకైతే తెలియదేమో, పెద్దవాళ్ళకి తెలుసు. నీళ్లు మాత్రం సపరేట్ చేయకూడదు, నీళ్ళల్లో ఉన్నట్టే గింజల్ని తొక్క నుండి వేరు చేసుకోవాలి. మాకైతే 1/2 కిలో వరకు వచ్చాయండి. తొక్క చూడండి ఇంత వచ్చిందనమాట. ఇంక ఇదే ఈరోజు ఇంక ఈ కూర చేసుకుందాంలే, చాలా బాగుంటుందండి సంగటి కాంబినేషన్ అయితేనే. ఇంకా నేనైతే ఇవి వేసేసానండి, స్టవ్ పైన పెట్టేశాను. ఇవి పచ్చిగా ఉన్నాయి కదా, ఒక 10 నిమిషాల్లో అయితే ఉడికిపోతుందండి. మనం మసాలా అంతా ప్రిపేర్ చేసి, మసాలా అయితే పెద్దగా ఏం లేదండి, కాస్తంత ఒక 4 ముక్కల వరకు పచ్చి కొబ్బరి, ఒక చిన్న మీడియం సైజు 2 ఆనియను, పెద్ద సైజు టమోటా ఒకటి, అల్లం వెల్లుల్లి వేసామా లేదా అన్నట్లు అంతేను. ఇంకా పట్టా చెక్క అంతా కూడా ఏం వేయలేదండి. ఇందులో ఒక చింతపండు అయితే మిస్ అయిందండి. అర్ధ చెక్క చింతపండు అంతవరకు వేసాను అన్నమాట. అదైతే మిస్ అయింది చూపించడము. ఇవంతా కూడా కాస్త చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలండి. కారం కూడా వేసేసుకున్నాను. కారం ఇందులో ఖచ్చితంగా కొత్తిమీర వేసుకోండి, బాగా టేస్ట్ ఉంటుంది. ఇంక ఈ లోపు అయితే చూడండి పచ్చిగా ఉంది కదా పప్పు, మొత్తం బాగా ఉడికిపోయింది అనమాట. ఇవంతా బాగా మిక్సీ పట్టేసుకొని ఇందులోనే కారం కూడా వేసుకోవాలి. 1 స్పూన్ వరకే వేసుకున్నా అండి, అది మీ ఆప్షన్ అనమాట. మా కారం బాగా స్పైసీగా ఉంది కాబట్టి నేనైతే 1 స్పూనే వేసుకున్నా. 2 స్పూన్ల వరకు ధనియాల పొడి, 1/2 స్పూన్ పసుపు, అంతేను. మళ్ళీ మొత్తం మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ పట్టేసుకొని ఇంక పోపు అయితే పెట్టేసుకుంటున్నా. పోపులో అయితే ఖచ్చితంగా ఎండుమిర్చి 2 వేసుకోండి, మంచిగా ఉంటుంది. నేనైతే ఖచ్చితంగా ప్రతి ఒక్క కూరకు వేస్తానండి. ఈ మధ్య మరి నాన్ వెజ్ కూడా వేస్తున్నా, అది ఎందుకో చాలా ఇష్టం అనమాట నాకు పోపులో ఎండుమిర్చి వేయడము. అది మాత్రం మర్చిపోను, చాలా బాగుంటుందండి వేసుకుంటే. ఇంక పోపులో వేసుకొని కారం అంతా కూడా నేను ఒక 2 మీడియం సైజ్ ఆనియన్ అన్నాను కదా, అర్థమైతే ఇంకా పోపులో వేసుకున్నాను. 1.5 వరకు ఇంకా మిక్సీకి పట్టేసుకున్నాను. సరిపోతుందండి, ఎక్కువ వద్దు, తీపి వచ్చేస్తుంది. మనం అంత ఎక్కువ పులుపు కూర కాదు కాబట్టి ఆనియన్ కూడా సరిపోతుంది అనమాట. ఇవంతా కూడా కారం బాగా వేపుకోవాలండి. ఇప్పటికైతే ఇంకా సంగటి అయితే ప్రిపేర్ అవుతుంది. అంతా బాగా కారం అనేది వేపేసుకొని గింజల్లో నీళ్ళు అయితే పక్కకు వంపేయద్దు. ఆ నీళ్లు మనం ఆల్రెడీ కడిగి పెట్టుకుంటాం కాబట్టి ఆ నీళ్ళతో పాటే వేసేసేయండి. చూడండి ఎంత మంచిగా రెడీ అయిపోయిందండి పితికిపప్పు కూర. ఇందులో ఆలుగడ్డ కూడా వేసుకోవచ్చండి, నేనైతే వేయలేదు. మంచి కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు సీజన్ కదా, మనకి ఎక్కువ కాయలు దొరికినప్పుడు ఈ విధంగా చేసి పెట్టుకుంటే, ఎండబెట్టుకుంటే మంచిగా ఉంటుందండి. జనవరి ఫిబ్రవరి